హాయ్ నమస్తే. నేను మీ కోనసీమ అమ్మాయి. అంటే గుడి లోపలికి మొబైల్ ఎలౌ లేదు. సో, అందుకు గుడి గోపురం ఒకటే చూపిస్తున్నా. అంటే దగ్గరలో మేము మొబైల్ లాకర్‌లో పెట్టేసాం. ఎప్పుడైనా సరే మనం మొబైల్ లాకర్‌లోనే పెట్టండి. లేకపోతే లోపలికి పర్లేదు అని చెప్పి పట్టుకొని వెళ్తే అక్కడ చెక్ చేస్తున్నారు. మొబైల్స్ తీసేసుకుంటారు. తర్వాత మీ ఇష్టం. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తది. పిల్లలది అపార్ట్మెంట్స్ కదా! పిల్లలది ఆడుకోవడం, ఇలా అల్లరి చేయడం ఇవన్నీ. అందుకు గుడి అది వీడియో తీయలేకపోయాను కదా అని చెప్పి జస్ట్ నార్మల్‌గా గోపురం ఇవన్నీ వీడియో తీసా. ఇక్కడ మొత్తం బట్టలేంటి, చెప్పులేంటి, అన్ని రకాలు దొరుకుతాయి. కాకపోతే కాస్ట్ కూడా ఎక్కువ చెప్తున్నారు. మనం బార్గెనింగ్ చేసే స్కిల్స్ ఉంటే పర్లేదు. బాగా బార్గెనింగ్ చేస్తే పర్లేదు తగ్గుతారు. అయితే చిన్న కృష్ణుడి బొమ్మ నేను తీసుకున్నా. అది 150 చెప్పాడు. నేనేమో అడిగితే 100కి ఇమ్మంటే లేదు లేదు ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు. కొన్ని షాపులు ఫిక్స్డ్ రేట్ అంటున్నారు, కొన్ని పర్లేదు. ఇదేంటి మేము కరెక్ట్‌గా వచ్చేసే రోజు 6కి వెళ్ళాం మార్నింగ్. అస్సలు ఖాళీ లేదు. గెంటుకుంటా వెళ్ళిపోయాం. నిజమే చెప్తున్నా. ఎంతలా అంటే అంతలా గెంటుకుని వెళ్ళిపోయాం మేము దర్శనానికి. మాకు 9:15 బస్సు అయితే మేము 6కి వెళ్ళాం. పర్లేదు బాగా దర్శనం అయిపోయింది. చాలా భలే ఉన్నారు కృష్ణుడు. అది మనం ఎక్కువ కృష్ణుడిని బ్లూ కలర్ అది అనుకుంటాం కానీ కాదు, నల్ల రాడ్ విగ్రహం అండి కృష్ణుడి బొమ్మలు. చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే వచ్చేసి రోజు నాడు చిన్న చిన్న కృష్ణ బొమ్మలు పట్టుకుని టెంపుల్లోకి వెళ్తున్నారు. వీళ్ళనే కాదు చాలామంది వెళ్తున్నారు. చాలా క్యూట్గా భలే ఉన్నాయి కృష్ణుడి బొమ్మలు. మళ్ళీ చిన్న చిన్న బొట్టల్లో కూడా చిన్న చిన్న కృష్ణుడి బొమ్మలు అట్లకి బట్టలేసి అవన్నీ గుడి లోపలికి పట్టుకెళ్తున్నారు. మరి అక్కడ టెంపుల్ లోపల ఇచ్చుకుంటారో లేకపోతే జస్ట్ అవి చూపించి బయటకు తెచ్చేస్తారో నాకు తెలియదు. చాలామంది చేతుల్లో చూసా. భలే క్యూట్గా ఉన్నాయి కృష్ణ బొమ్మలు. ఇది ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళి టెంపుల్కి వెళ్ళా అన్నాను కదా, ఎర్లీ మార్నింగ్ అప్పుడన్నమాట ఆ వీడియో. అంటే కొంచెం ముందు రోజు నాడు వెళ్ళింది షూట్ చేసా, తర్వాత వెనకాల రోజు నాడు వెళ్ళింది షూట్ చేసా. అందుకు రెండు కలిపేసి పెట్టేస్తున్నాం. తర్వాత నైట్ మేము కరెక్ట్గా మాకు రూమ్ దొరకడం చాలా లేట్ అయిపోయింది. మేము బస్ టికెట్లు బుక్ చేసుకున్నాం కానీ రూమ్ బుక్ చేసుకోవడం అంత అంత అనుకోలే. ఎందుకంటే నేను యూట్యూబ్లో ప్రతి యూట్యూబ్ ఛానల్ చూసినా అక్కడ పర్లేదు బాగానే ఉంటే దొరికేస్తాయి అనే చెప్పారు. కాకపోతే అక్కడ అస్సలు ఏమంటారు అధిక మాసం అనేది 3 ఇయర్స్కి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా, 2 or 3 నాకు అంతగా తెలియదు. అయితే అదంట చాలా పవిత్రమైన రోజులు అంట. అధిక మాసం అన్నది దేవుళ్ళకి సంబంధించిందంట. వీళ్ళు బాగా నమ్ముతారంట. అందుకు సో మనమేమో శ్రావణ మాసం కార్తీక మాసం అనుకుంటాం. కాకపోతే అధిక మాసం కూడా మంచిదేనంట, నాకు తెలియదు. అందుకు క్రౌడ్ ఎక్కువ ఉందంట. మేము ప్రతి ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అంటే ఏంటి అసలు రూములు దొరకపోవడం ఏంటి, దొరుకుతాయి కదా అంటే లేదు అధిక మాసం అన్నది చాలా పవర్ఫుల్, సో అందుకు ఖాళీ ఉండదు అని చెప్పాడు. సర్లే ఏసీ లేవని చెప్పి నాన్ ఏసీ అయినా ఇవ్వండి పర్లేదు మేము రెడీ అవ్వడమే కదా అని చెప్తే లేదు అన్నాడు. నాన్ ఏసీ కూడా చాలా కాస్ట్ ఎక్కువ. ఎలాగైతే మాకు ఏసీదే దొరికింది. కాకపోతే గుడి దగ్గరలో తీసుకుందాం అనుకున్నాం రూమ్. కాకపోతే కొంచెం లాంగ్ అయింది. మేము 9కి దిగాం. అహ్మదాబాద్లో నైట్ 11కి ఎక్కిన బస్సు మార్నింగ్ 9కి దిగాం. కాకపోతే మాకు దర్శనం కాదు సారీ, మాకు రూమ్ దొరకడానికి 2 hours పట్టింది. మేము 11:30 కల్లా రూమ్ దొరికితే రూమ్లోకి వెళ్ళిపోయాం. ఏసీది. ముందు వెళ్తున్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.